హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి ఎడిషన్స్ అటు V6 డిజిటల్ కావచ్చు, ఇటు దిశ డైనమిక్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, అందులో ప్రధానంగా నేనైతే V6 డిజిటల్ వార్తాపత్రిక తీసుకున్న మిత్రులారా, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఎడిషన్ మనకు లేటెస్ట్ అప్డేట్స్తో అవైలబుల్లో ఉంటుంది. సో ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నారో, ఓ పక్క రాహుల్ గాంధీ గారు కూడా ఓట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ అని చెప్పి, ఓట్ చోరీ అని చెప్పి కూడా సరికొత్త వినూత్న విధంగా ప్రోగ్రామ్ని లైవ్లో వాళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించే తెలంగాణ నుంచి ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అటు బీసీ వర్గాల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తూ ఉన్నదో, సో ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ వేదికగా చేసినట్టు తెలుస్తూ ఉన్నది. సో కేంద్రం బీజేపీ కోర్టులోనే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయట. అటు బీజేపీ కోర్టు, ఇటు కేంద్రం రెండు ఒకటే కాబట్టి ఇక 42% ఇవ్వాలన్న మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. జంతర్ మంతర్ వేదికగా మా వాణి బలంగా వినిపించాం. బిల్లు ఆమోదించకపోతే స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్ళాలో కూడా మేము ఆలోచిస్తాం. సో ఖచ్చితంగా చిట్చాట్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాక్యాలు సంచలనంగా మారుతూ ఉన్నాయి. అంటే ఏదైతే బీసీల్లో వర్గీకరణ ఏదైతే ఉందో, ఏబిసిడి అని చెప్పి వర్గీకరణ ఏదైతే ఉందో, ఆ వర్గీకరణకు సంబంధించి కూడా ఆ వర్గీకరణ ఎప్పటి నుంచో ఉన్నది, మనమేదో కొత్తగా పెట్టేది కాదు. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ అనేది లేదు. సాధారణంగా బీసీల్లో ఏబిసిడి అని వర్గీకరణ ఉన్నది. ఇది దేనికి సంబంధించింది? కులానికి సంబంధించినటువంటి గణన, కుల గణన అంటాం దాన్ని. అంటే ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, క్యాస్ట్ సెన్సస్ అంటాం మనం దాన్ని. అయితే ఆ డీటెయిల్స్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది వాస్తవానికి వర్గీకరణ. కానీ పొలిటికల్గా రిజర్వేషన్లలో ఎలాంటి వర్గీకరణ లేదు. రాజకీయాల్లో సామాజిక న్యాయం అంటే గదే అన్నమాట. ఉపాధిలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు. సో రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా. బీసీ ఈ వర్గానికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో 4% రిజర్వేషన్లు ఉన్నాయి బీసీ ఈ వర్గానికి. అయితే బీసీలు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్ల కోసం బిల్లు ఆమోదించాం. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కొత్తగా ముస్లింలకు 10% ఎక్కడి నుంచి వచ్చాయి, ముందు ఆయన చట్టం చదవాలి, ఆ తర్వాతే మాట్లాడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు విమర్శించినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తారట. ఎన్నికలు పెట్టాలని కూడా హైకోర్టు అదే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు మీరు నిర్వహించాలి అని చెప్పి హైకోర్టు ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారైన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తాము. మా అభ్యర్థులను 42% అభ్యర్థులను మేము నియమించుకున్నాకనే స్థానిక సంస్థల్లో మేము పోటీ చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఎన్నికల నిర్వహణకు 10 రోజుల సమయం చాలు. ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది. రాజకీయ రిజర్వేషన్లలో బీసీల ఉపవర్గీకరణ లేదు. బీసీఈకి ఉన్నవి 4% రిజర్వేషన్లు. కిషన్ రెడ్డి చట్టం చదువుకోవాలి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో తెలియజేసిండు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగంగానే నిన్న జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించామని, మా వాణిని కూడా మేము బలంగా వినిపించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది కిషన్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం. అంటే కిషన్ రెడ్డి మొదట చట్టం తెలుసుకోవాలి, అసలు ముస్లింలకు 10% అని చెప్పి విమర్శించే ప్రయత్నం చేస్తారు. ముస్లింలకు 10% ఇందులో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బీసీలకు 42%. ఆల్రెడీ బీసీల్లో ఏబిసిడి అని వర్గీకరణకి ఏదైతే 4% రిజర్వేషన్ ఉన్నదో, పొలిటికల్గా లేని వర్గీకరణకు సామాజిక న్యాయం చేసే విధంగా 42% రిజర్వేషన్ కోసం బిల్లును ఆమోదించినాం. ఇప్పుడు అది కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పడిపోయింది. దాన్ని 9వ షెడ్యూల్లోనన్నా చేర్చాలి. కనీసం 9వ షెడ్యూల్లో చేరిస్తే కోర్టు సమీక్షల్ని కూడా తట్టుకొని మరింత బలంగా ఆ బిల్లు పాస్ అయ్యే ఆస్కారం ఉన్నది. మళ్ళీ అక్కడ చట్టమే అడ్డుపడుతూ ఉన్నది. 9వ షెడ్యూల్లో చేర్చకూడదు కోర్టు సమీక్షల్ని. ఒకసారి కోర్టుకు వెళ్ళినటువంటిది ఏదైతే ఉందో అది మళ్ళీ 9వ షెడ్యూల్లో చేర్చకూడదు అని చెప్పి కూడా మళ్ళీ చట్టమే అడ్డుపడుతూ ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆమోదించలేకపోతుంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. కేంద్రం ఆమోదించాలి ఖచ్చితంగా, ఆ శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు చేత కాదంటే చెప్పండి, ఆర్డినెన్స్ ద్వారా
ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మేమే పాస్ చేసుకుంటాం అని చెప్పి కూడా పలుమార్లు ఎన్నోసార్లు తెలియజేశారు. ఇక్కడ కూడా గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్లో పడిపోయింది. ఇక ఎటకెళ్ళకి ఏం చేయాలనో తెలియక మొండి పట్టు పట్టినట్టుగా అయితే కాంగ్రెస్ శ్రేణులు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో బీసీల కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలకు నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నేతలు అందరూ పోయి కూడా ఢిల్లీలో ధర్నా చేపట్టిరు అని అంటే ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకే, మొత్తం బీసీలందరూ కూడా కదిలి రావాలి. ఈ సందర్భంగా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని చెప్పి కూడా ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే బలంగా ఏర్పడుతూ ఉన్నది మిత్రులారా. ఇక దాంతోపాటుగా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక టారిఫ్లపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిండట. వ్యవసాయ ఉత్పత్తుల టారిఫ్స్పై మనం వెనక్కు తగ్గబోమని కూడా పరోక్ష సంకేతాలు ఇచ్చిండు. ఆక్వా, బట్టలు, తోలు ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబోమంటూ మోదీ మెసేజ్ పెట్టిండు. ట్రంప్ ప్రకటన తర్వాత తొలిసారి స్పందించినటువంటి నరేంద్ర మోదీ గారు ఇక ఎర్రకోట పడ్డ బుల్లెట్ షెల్స్ అని చెప్పి వార్తలు కనిపిస్తున్నాయి. ఎర్రకోట రెడ్ ఫోర్ట్ దగ్గర బుల్లెట్ షెల్స్ అట. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు స్వాధీనం, 7 పోలీసుల సస్పెన్షన్, కొనసాగుతున్న దర్యాప్తు. ముస్లింలకు 10% తొలగిస్తే నేను బాధ్యత తీసుకుంటా, రాష్ట్రపతిని కలుస్తా, ప్రధానితో మాట్లాడతా. అసదుద్దీన్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్ బీసీల, సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచన చేసుకోవాలి, రాష్ట్రపతికి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి, మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ వ్యాఖ్యలు ఈయన ఇట్లా చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా స్పందించి ముందు మీరు చట్టం తెలుసుకోవాలని చెప్పి ఈయనకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇది మాత్రమే కాదు, ఇక ఎమ్మెల్యే కోవా లక్ష్మీ రౌడీయిజం అని చెప్పి కూడా వార్త కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినట్టుగా మనకైతే కథనాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఏంది అంటే కాంగ్రెస్ నాయకుడి పైన వాటర్ బాటిల్తో ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి చేయడం అనేది నిజంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరగడం నిజంగా కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విషయం. కాంగ్రెస్ వాళ్ళ మీదనే దాడి చేసిరు, కాంగ్రెసే అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ మీదనే దాడి చేసిరు అని అంటే ఇక మరి ఏ రకంగా దాష్టికానికి అవతల వాళ్ళు పోతూ ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతా ఉన్నది మిత్రులారా. ఇది ప్రధానంగా V6 డిజిటల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇక మనం దిశ డైనమిక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి స్పెషల్ ఎడిషన్ చూద్దాం. బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ ఉంది, ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నదట. ఆ పార్టీ కోసం ఓట్లు దొంగలించింది, మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది, ఎగ్జిట్ పోల్స్కు వ్యతిరేకంగా ఫలితాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేసిండట. అయితే మా అనుమానమే నిజమైతా ఉన్నది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో మెదులుతూ ఉన్నదో, భారతీయ జనతా పార్టీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కయ్యింది, మా అనుమానాలు కూడా అవే ఉన్నాయని చెప్పి గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా మనం చూడవచ్చు. అయితే మా అనుమానమే నిజమైంది, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ చెప్పు చేతల్లో ఎన్నికల కమిషన్ ఉందని సంచలన వ్యాఖ్యలు. ఇవాళ ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఓట్ చోర్ హై, ఓట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్, ఓట్ చోర్, ఓటు దొంగలించబడింది, ఓటును ఎత్తుకెళ్లారు, ఓటును డైవర్ట్ చేశారు, న్యాయంగా ఓటు కౌంట్ కాలేదు అని చెప్పి విమర్శించే ప్రయత్నం చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. దాంతోపాటుగా ఇంకా మెయిన్ అంశాలు తీసుకుంటే వనవాసి విద్యార్థులకు అస్వస్థత అని చెప్పి ఇక్కడ చెర్ల ఆసుపత్రికి తరలించారట. 10 మందికి డెంగ్యూ, 2కి టైఫాయిడ్ నిర్ధారణ అయ్యింది. ఆదివాసీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో ఇవాళ చోటు చేసుకుంది. అయితే చెర్ల మండల కేంద్రంలోని వనవాసి విద్యాలయంలో 29 మంది విద్యార్థులు ఉండగా ఒక్కసారే 12 మందికి వైరల్ ఫీవర్ వచ్చింది అన్నట్టు. వెంటనే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తే అది కాస్త 16 మందికి డెంగ్యూ, 2కి టైఫాయిడ్ ఉన్నట్టు కూడా తేలింది అన్నట్టు. ఇక ఇటు తమ్ముడికి కడసారి రాఖీ అని చెప్పి ఒక సోదరి మనోవేదన, భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు మిత్రులారా. తల్లడిల్లిపోయినటువంటి సోదరి, అయితే విష జ్వరంతోనే సోదరుడు చనిపోయినటువంటి సందర్భం. రాఖీ పండుగకు రమ్మన్న తమ్ముడు కానరాని లోకాలకు పోవడంతో సోదరి గుండె లవిసేలా రోధిస్తూ ఉన్నది. ఎందుకంటే రాబోయే 2-3 రోజుల్లోనే రాఖీ పండుగ ఉన్నది. రాఖీ పండుగకు చెల్లి అని పిలిచినటువంటి అన్నయ్య ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తలేడు అని అంటే ఏ చెల్లి మాత్రం తట్టుకోగలుగుతుంది మిత్రులారా. సో అందుకే ఇది ఎక్కడ జరిగిందంటే ప్రధానంగా కిష్టాపురం గ్రామానికి చెందినటువంటి పందిరి అప్పిరెడ్డి, సో 24 సంవత్సరాలు,
యువకుడు అన్నమాట. సో విష జ్వరం వచ్చిందట ఆయనకు పాపం. అయితే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఆయన బుధవారం చికిత్స కంటిన్యూ అవుతున్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. అటు బంధువులు గ్రామస్తులు వాళ్ళ సమక్షంలోనే గురువారం అంత్యక్రియలు కూడా నిర్వహించారట. సో సోదరి సంకపల్లి జ్యోతి సోదరుడి మృతదేహాన్ని పట్టుకొని రోధించినటువంటి తీరు గ్రామస్తుల హృదయాలను కూడా కలిచివేసింది అన్నట్టు. రాఖీ పండుగకు నన్ను రమ్మని, ఇప్పుడు నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళావు అని రోధిస్తూ ఉన్నదట. నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం మిత్రులారా. ఇక తెలంగాణ విద్యారంగానికి సేవలు అందిస్తామని చెప్పి ఇంకో వార్త. స్కిల్ డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతాం. అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయినటువంటి ఫుటేజ్ కూడా మీరు చూడవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పులు మేము తీసుకొస్తాం, విద్యారంగంలో మేము సేవలు అందిస్తాం, మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్లో కూడా మేము భాగస్వాములం అవుతాం అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా మనకు పరిచయం. ఇక ఇటు యాక్సిడెంట్తో కిడ్నాప్ కేసు బట్టబయలు. ఇగో మహిళను అపహరించి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు. ఆ మహిళను ఎత్తుకొని వెళ్ళిపోయేటప్పుడు ప్రమాదం జరిగిందట, యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అది కాస్త కిడ్నాపు, అది యాక్చువల్గా కిడ్నాపు. ఇక అది వాళ్ళ అదృష్టం దురదృష్టం కానీ దొరికిరు వాళ్ళు. యాక్సిడెంట్ అయింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. రోడ్డు ప్రమాదం, ఓ మహిళ కిడ్నాప్ కేసుని బట్టబయలు చేసింది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన కొండకల్ల పద్మజ బుచ్చయ్య ఇద్దరు కూడా దంపతులు అదే ఊరికి చెందిన కమ్మెట విజయ్ గౌడ్కు 4 లక్షలు అప్పిచ్చిరట. డబ్బు తిరిగిచ్చే సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో విజయ్ గౌడ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. పద్మజ భర్త బుచ్చయ్య మానసికంగా అస్వస్థతకు గురై వారం నుంచి శంషాబాద్ మండలం మల్కారం గ్రామ పరిధిలోని ఆశాజ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం ఆమె తన భర్తకు బట్టలు ఇవ్వడానికని ఆసుపత్రికి వెళ్ళింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె భర్తకు పండ్లు తీసుకొచ్చేందుకు బయటకు వచ్చింది. ఆ సమయంలో కమ్మెట విజయ్ గౌడ్ వెంకటేష్ సాయితో కలిసి కారులో వచ్చి బలవంతంగా ఆమెను లాక్కెళ్ళిపోయిండు. ఈ క్రమంలోనే కొత్వాల్గూడ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద ఎదురుగా వస్తున్నటువంటి ఇంకో వాహనాన్ని వీళ్ళ కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో పద్మజ తలపైన, శరీరంలో ఇతర భాగాలపైన కూడా గాయాలైనాయి. వెంటనే ఎయిర్పోర్ట్ పోలీస్ సిబ్బంది వారిని మెరుగైన చికిత్స కోసం శంషాబాద్లోని అర్కాన్ ఆసుపత్రికి తరలిస్తే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇక అసలు విషయాన్ని బయటపెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. గురుదక్షిణగా గోదావరి జలాలు అని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వాక్యాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈయన గురువు చంద్రబాబు గారు అని రకరకాల సోషల్ మీడియా కథనాలు ఉంటాయి కదా. సో ఆయనకు గురుదక్షిణ సమర్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి విలువైనటువంటి గోదావరి జలాలను ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ గోదావరి జలాలను గురుదక్షిణగా చంద్రబాబు గారికి ఇస్తుండు అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వార్త ఇది. ఏపీ సీఎంకు రేవంత్ రెడ్డి ఇచ్చే గిఫ్ట్ అట. మాజీ మంత్రి హరీష్ రావు గారు కీలకంగా వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇక పోలీస్ కమిషనర్పై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్పై 3rd డిగ్రీ ప్రయోగించడం పట్ల మండిపాటు. సిపి స్వయంగా కమిషన్ ముందు హాజరు కావాలనే ఆదేశాలు, లేని పక్షంలో చర్యలు తప్పవు అని చైర్మన్ కూడా హెచ్చరించారట. మైనర్ పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? మరి అది పద్ధతి కాదు కదా. సో పట్టపగలే ఉద్యోగిని కిడ్నాప్, కత్తులతో బెదిరించి కారులో అపహరణ. ఇది ఏపీలో అల్లూరు జిల్లాలో కలకలం రేపింది మిత్రులారా. సో గ్రామ సచివాలయంలో తన పని తాను చేసుకుంటున్న మహిళా ఉద్యోగిని కిడ్నాప్కు గురైందట. సో దేవీపట్నం మండల శరభవరం ఆ సచివాలయం వద్దకు పట్టపగలే ఒక వ్యక్తి మాస్క్ ధరించి లోపలికి వచ్చిండు దొంగలాగా. ఆయన వెంట మరో 4 కూడా వచ్చారు. 5 కలిసి ఆ మహిళా ఉద్యోగిని సినిమా స్టైల్లో కారులో లాక్కెళ్ళిపోయారట. సో మరి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే వెంటనే అక్కడ అడ్డుకోబోయినటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ని కూడా కత్తులతో బెదిరించి వాళ్ళు ఆ మహిళా ఉద్యోగిని కూడా వాళ్ళు అపహరించుకుపోయినట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. ఇది అక్కడ అపహరించుకుపోవడానికి వాడినటువంటి కారు మీరు దృశ్యాల్లో చూడవచ్చు. భూభారత్పై అవగాహన పెంచుకోవాలని ఇంకో వార్త. రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ నాంపల్లి మండలంలో పర్యటన చేసి ఈ రకంగా కామెంట్ చేసిండు. అంటే భూభారతి చట్టం పైన కంప్లీట్గా మీరు అవగాహన పెంచుకోవాలి. గతంలో ధరణిలోనే అనేక అక్రమాలు జరిగినాయి, ధరణిలో అనేక లోపాలు ఉన్నాయి అని చెప్పి మనం వార్తలు చూసినాం. ఆ ధరణిని రీప్లేస్ చేస్తూ ఆ ధరణిని తలదన్నే విధంగా రైతులకు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి భూభారతి చట్టం ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి అని చెప్పి మనకు భూమి సునీల్ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన ప్రస్తుతం రైతు సంక్షేమ కమిషన్లో సభ్యునిగా ఉన్నారు. ఇక ఉపాధ్యాయుల కోసం ఉపవాస దీక్ష అట.
7 గంటలుగా పరిగి కళాశాల విద్యార్థుల నిరసన పట్టించుకొని అధికారులు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు 7 గంటలుగా ఉపవాస దీక్ష చేపడుతున్నారు. సమస్య పరిష్కరించి ఫ్యాకల్టీని నియమిస్తే తప్ప మేము మంచినీరు భోజనం కూడా చేయమని ముక్త కంఠంతో వాళ్ళు పేర్కొన్నారట. దీక్ష విషయం మీడియాకు ద్వారా అయితే ఈ విద్యార్థులు మేం చేస్తున్నటువంటి దీక్ష ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి సెగదగలాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ తల్లిదండ్రులు కూడా మా పిల్లల హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు కాబట్టి మా పిల్లల కోసం మేము అండగా నిలబడకపోతే ఎట్లా అని చెప్పి తల్లిదండ్రులు కూడా గురుకులాలకు చేరుకొని వీళ్ళతో పాటు వాళ్ళు కూడా నిరసన తెలిపారట. ఇక వీరి కళాశాల కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు అయితే స్పందిస్తలేరట. సో ఇలా నెలల తరబడి ఫ్యాకల్టీ లేకుండా డిజిటల్ బోధనలు వింటూ ఇక్కడ చదవడం ఏంటంటూ విద్యార్థులు కాస్త పాఠశాలల బదులు కూడా ఇంటి ముఖం పట్టే ఛాన్స్ ఉందని చెప్పి కూడా వార్త కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక ఒకసారి 3 గంటల ప్రాంతంలో మనకు ఒక ఎడిషన్ వస్తుంది, అది కూడా చూద్దాం. తెలంగాణ డైనమిక్ దిశ ఎడిషన్. పోనీ తొక్కు పోనీ పోలీసు బాసుల పంతం, డ్రైవర్లకు ప్రాణ సంకటం. రోడ్లపై వాహనాల వేగానికి కళ్ళెం వేసేందుకు ఓవైపు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తుంటే మరోవైపు పోలీసులే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకు 160 స్పీడ్తో పోయినా కూడా ఇంకా పెంచు ఇంకా దొక్కు అని అంటున్నారట పోలీస్ వాహనాల డ్రైవర్లను ఆ పక్కన కూర్చున్నటువంటి అధికారులు. మరి అంత వేగం ఎందుకు? మొన్ననే మనం చూసినాం ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక కేసు పని మీద వస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కీలకంగా పనిచేస్తున్న ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులే చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్గేట్ దగ్గర ఎంత ఘోరమైన ప్రమాదానికి వాళ్ళు గురయ్యారు అని మనం చూసినాం. ఆ విషయం బయటకు వచ్చింది. అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంది అని విశ్లేషిస్తే నిద్రమత్తు ఒకటి, అంటే అంత తెల్లవారుజామున జరిగింది. రాత్రంతా కూడా వేరే టెన్షన్స్ పెట్టుకొని ఆలోచనతోని వాళ్ళు రావడం కూడా ఒక కేసు పని మీద హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. పోలీసులు ప్రయాణించేటటువంటి వాహనం అది. అక్కడ 2 ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అధికారులని ఏపీ ప్రభుత్వం కోల్పోయింది కదా. అంతేకాకుండా ఇంకో హెడ్ కానిస్టేబుల్కి గాయాలైనాయి, ఇంకో సిఐఎస్ఐ స్థాయి అధికారి అనుకుంటా ఆయనకు గాయాలైనాయి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు హాస్పిటల్లో విషమంగా ఉన్నది. ఒక 2 అయితే స్పాట్ డెడ్ అక్కడనే. ఆ తెల్లవారుజామున నిద్రమత్తులో ఓవర్ స్పీడ్ కారణంగా డివైడర్కు కొడితే ఆపోజిట్లో వస్తున్నటువంటి లారీకి అతి వేగంగా వెళ్ళి తగిలి ఆ రకంగా ప్రమాదం జరిగింది. మరి అది పోలీసు బండే కదా, అంత వేగంగా పోవాల్సిన అవసరం ఏమున్నది? పోలీసులు వేగం తగ్గించుకోమని మనకు చెప్తారు, కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదట, జిల్లాల నుంచి హైదరాబాదు నగరాల లాంటికి ఇప్పుడు ఆదిలాబాద్ పోతారు, హైదరాబాద్ పోలీసులు ఏదో పని మీద పోతారు, కరీంనగర్ పోతారు, మహబూబ్ నగర్ పోతారు, నల్లగొండకు పోతారు, ఇంకేడికన్నా పోతారు. రిటర్న్ వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ మొత్తం కూడా మనకు హైవేసే కదా, ప్రధాన రహదారులే ఉంటాయి కదా, ఇష్టం వచ్చిన స్పీడ్ పోతారట. సో మనకు తెలుస్తూ ఉంది స్పష్టంగా పోలీస్ బండ్లు నిజంగా రోడ్డు ఎక్కినాయి అంటే ఆగవు, గిర్రా 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 తిరుగుతాయి. సో పలువురు ఐపీఎస్ల తీరుపైన కూడా ఎన్టీఓ వర్గాల్లో ఆందోళన ఉన్నదట. సో 400 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకోవాలి మనం అని కూడా ఒత్తిడి చేస్తారట పై అధికారులు. 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కేవలం 2 అవర్స్లో మనం చేరుకోవాలి అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మిత్రులారా? బండి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పోతుంది. మామూలు స్పీడ్ అది. గంటకు 200 కిలోమీటర్లు అంటే రైలు పోయినట్టు పోతుంది ఇక బండి. రోడ్లపై వాహనాల వేగానికి కళ్ళెం వేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తుంటే మరోవైపు పోలీసులే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వాహనదారులు వేగం మీరితే చలాన్లు వేసే పోలీసులు రైమంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నారన్న న్యూస్ తాజాగా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో హాట్ టాపిక్గా మారింది. కొందరు అధికారులు వాహనాల స్పీడ్ లిమిట్ను కూడా బ్రేక్ చేస్తురనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు తమ వాహనాన్ని స్పీడ్గా డ్రైవ్ చేయాలని ఇస్తున్న ఆదేశాలు డ్రైవర్లను పరేషాన్ చేస్తున్నాయి. 160 కిలోమీటర్ల వేగంతో పోయినా కూడా ఆ స్పీడ్ సరిపోవడం లేదని ఇంకా పెంచమని పోలీస్ బాసులు గాబరా పెడుతురట డ్రైవర్లను. మరి ఎందుకు అంత స్పీడు? 120 కిలోమీటర్ల వేగం వల్లే ఆ ప్రమాదం జరిగింది అని చెప్పి మనం చూసినాం కదా. డిఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతి చెందిరు. అదే మనం ఇక్కడ చదువు ముందుకే చెప్పినాం కదా, అదే వార్త. 120 కిలోమీటర్లు పర్ అవర్ పోయారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగింది. మరి పోలీస్ వాహనమే కదా, వెల్ ట్రైన్డ్ డ్రైవర్సే కదా వాళ్ళు.
అంటే ప్రమాదం అనేది ఎటువైపు నుంచి ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ బండి అయినా ఇంకో బండి అయినా ఎవరిదైనా సరే వేగమే, ప్రాణం ప్రాణమే. ప్రాణం ఎవరిదైనా ఒకటే. పోలీస్ బండిలో కూర్చున్నంత మాత్రాన ప్రాణం పోదు అని గ్యారంటీ ఉండదు కదా. సో అదన్నమాట. పోలీస్ బండ్లు కూడా కాస్త జాగ్రత్తగా నడపాలి మీరు, మరీ అంత స్పీడ్గా పోవద్దు అనేది ఉద్దేశం. ఇక ఇటు అక్క వేయి ముక్క అని మహిళలు పేకాట ఆడుకుంటూ దొరికిరు. మహిళలు ఇవాళ మధ్యాహ్నం హాట్ టాపిక్ అది. 6 మహిళలు ఏమన్నారట, 6 అరెస్ట్ అయ్యారు వాళ్ళు. చూద్దాం మరి. ఇక ఏపీలోని విశాఖలో జూదం ఆడుతున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసిరు. విశాఖ లలితానగర్ ప్రాంతంలో 6 మహిళలు జూదం ఆడుతున్నట్టు సమాచారం. వెంటనే 4వ పట్టణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దాడులు నిర్వహించేసరికి ఈ క్రమంలోనే జూదం ఆడుతున్న 6 మహిళల్ని వాళ్ళు అదుపులోకి తీసుకురట. ఇక వారి దగ్గర నుంచి 22,000 స్వాధీనం చేసుకురు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇక నిర్ణయం మోడీ చేతుల్లోనే అని చెప్పి వార్త. ధర్నాతో కాంగ్రెస్ కమిట్మెంట్ను నిరూపించుకున్నాం. బిల్లును మీరు ఆమోదిస్తే 10 రోజుల్లోనే స్థానిక ఎన్నికలు పెడతాం. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా కీలకంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటుగా భార్య అసభ్యకర ఫోటోలు ఇన్స్టాలో పోస్టు. 3 ఏళ్ల క్రితమే ఆర్య సమాజ్లో ప్రేమ పెళ్లి, అనుమానంతో భర్త వేధింపులు, భార్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కొంతకాలం దాంపత్య జీవితాన్ని కూడా ఆనందంగా గడపలేకపోతా ఉన్నారు. పెద్దలను కాదని ఇంట్లోంచి వచ్చి వివాహం చేసుకొని ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్నం, డబ్బు, అనుమానాలు వంటివి తోడై భార్యలను తాగుడుకు బానిసై వేధిస్తురు. మరి ఇవన్నీ ఎందుకు? ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు ఇవన్నీ ఎంత డేంజర్ అని అంటే భార్యాభర్తల యొక్క అద్భుతమైన అనుబంధానికి కూడా మచ్చ తెచ్చే విధంగా ఉంటాయి. ఇక్కడ క్లియర్గా 3 ఏళ్ల క్రితమే ఆర్య సమాజ్లో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఇవాళ విడిపోయారు అని అంటే కారణం ఏంది? కేవలం అనుమానాలు, ఈగోలు, భార్య భర్తను అనుమానించడం, భర్త భార్యను అనుమానించడం, ఇద్దరు కూడా సపరేట్గా సోషల్ మీడియా అకౌంట్స్లో ఎవరికి వాళ్ళే యాక్టివేషన్లో ఉండడం, అట్లా అనుమానాలు పెరగడం, ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోలేకపోవడం. అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు పరిస్థితులు బాగానే ఉంటాయి కానీ కొన్నాళ్ళకి డబ్బు అవసరం పడుతుంది కాబట్టి ఇద్దరు బతకాలన్నా, ఒక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అంటే ఆర్థిక భారం, కుటుంబ బాధ్యతలన్నీ కూడా. ఇక అప్పుడు ఏం చేస్తాడు మనోడు, మీ ఇంట్లోంచి నువ్వు రూపాయి కట్నం తెచ్చినవా, నువ్వు ఫస్ట్ కట్నం తీసుకురాని ఆమెను వేధించడం, తాగుడుకు బానిసై భార్యను వేధించడం. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎవరో ఒకరు బాధపడిపోయి మనస్తాపం చెంది తమ జీవితాల్ని తమ చేతులారా నాశనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ప్రతిరోజు ఎన్నో కథనాలు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. సో ఇవి కాస్త కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి, ఆ ఫిలాసఫర్స్ ఉంటారు, మంచి సైకాలజిస్టుల దగ్గరికి పోవాలి, మా సమస్య ఏదని వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మన జీవితంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి, జీవన గమనంలో, జీవన విధానంలో అనేది చేసుకోవాలి. సో ఇట్లాంటి వార్తలు మనకు రిపీటెడ్గా చాలా వస్తుంటాయి. ఇక చెట్టును ఢీకొన్న కారు, 2 చచ్చిపోయారట. చాకిరిమెట్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ మూలమలుపు దగ్గర, ఏది మన నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్, ఆయన పేరు ఆంజనేయులు. అయితే ఆ మూలమలుపు దగ్గర సడన్ మూలమలుపు ఉండే వరకల్లా 2 అక్కడికక్కడనే అంటే చెట్టుకు ఢీకొన్నారు వాళ్ళు తెలియక. వీళ్ళు ఏం చేస్తారంటే కార్లో పోయి టర్నింగ్ మీద బండి కంట్రోల్ కాక టర్నింగ్ మీద ఉన్నటువంటి చెట్టు గుద్దే వరకల్లా అందులో ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఢీ కొట్టారు కాబట్టి 2 అక్కడికక్కడనే చనిపోయినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే అందులో ఉన్నటువంటి బాలమణి అట్నే డ్రైవర్ ఆంజనేయులు 2 కూడా చనిపోయినట్టయితే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ బాలమణి శివంపేటకు చెందినటువంటి కొడకంచి బాలమణి, ఈమె డ్రైవర్ ఏమో నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందినటువంటి ఆంజనేయులు. ఇక కాంగ్రెస్ నేతపై బాటిల్ విసిరిన కోవ లక్ష్మి. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పథకాలపై మాట్లాడొద్దని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయి ఆ వాటర్ బాటిల్ కాస్త మీదికి విసిరిండట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత పైన విసిరిండు. ఇక అట్లా పరిస్థితి ఎట్లుందన్నట్టు. ఇగో కోవ లక్ష్మి ఈమెనే విసిరింది. చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నా, ఆయనపై చేసిన వ్యాఖ్యలను అప్పుడే వెనక్కి తీసుకున్నా, ఇప్పుడు నన్ను బదనాం చేయడం సరికాదు. మెగాస్టార్ వ్యాఖ్యలకు సిపిఐ నారాయణ కౌంటర్ ఇచ్చిండు.
మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కౌంటర్ ఇచ్చిండు. గతంలో చిరంజీవిపై తాను మాట్లాడిన మాటలను అప్పుడే క్షమాపణలు చెప్పి వెనక్కు తీసుకున్నా, కానీ మళ్ళీ ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. అట్లా వైరల్ చేసి నన్ను బదనాం చేయడం సరికాదు. అందుకే ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఆరోపణలు సహజంగా ఉంటూనే ఉంటాయి, చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తున్నా, గతంలోనే నేను క్షమాపణలు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ని అనవసరంగా సోషల్ మీడియాలో తీసుకురావద్దని చెప్పి సిపిఐ నారాయణ గారు అయితే తెలియజేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దొంగల ముఠాలో ఒక టీచర్ కూడా ఉన్నారట. హైదరాబాద్లో గ్యాంగ్ అరెస్టు, నిందితుల్లో నారాయణపేట జిల్లా ఉపాధ్యాయుడు సస్పెండ్ చేస్తూ డిఈఓ ఉత్తర్వులు జారీ చేసిండు. ఇక ఏం చేస్తారు, ఇలాంటి వాళ్ళను సెక్షన్లు పెట్టి చెంచల్గూడ జైలుకు పంపుతారు, గదే అయిందన్నట్టు కథ. ఇక అయితే రీసెంట్గానే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన 9 మంది హైదరాబాద్లో ఒక బంగారం షాపులో బంగారం విక్రయించడానికి వెళ్ళగా అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చిందట. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆ ముఠా ఏవైతే దొంగల ముఠా ఉన్నదో ఆ ముఠా సభ్యుల వివరాలు వెలుగులోకి వచ్చినాయి. వారిపైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టి చెంచల్గూడ జైలుకు వాళ్ళని తరలించారట. మాట ఇచ్చిండ్రు, టీచర్ను పంపిండ్రు దిశలో వార్త ప్రచురణతో విద్యార్థులకు న్యాయం జరిగింది. సర్కారు బడికి తాళం శీర్షికతో కథనం వేసిరు దిశ వాళ్ళు. వెంటనే ఎంఈఓ టీచరు స్పందించి అక్కడ కొత్తగా టీచర్ను నియమించారట. దిశ ఎఫెక్ట్ అని చెప్పి దిశ ప్రత్యేకమైన ఎఫెక్ట్స్ మనం చూస్తుంటాం కదా వార్తాపత్రికలో, అవి. ఇక చివరగా దిశ డైనమిక్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు 1 గంట ప్రాంతంలో కూడా ఒక ఎడిషన్ వస్తుంది, 1 PM టీజీ డైనమిక్, అది కూడా ఒకసారి చూద్దాం. లేటెస్ట్ అప్డేట్. ఆరాంఘర్ ఫ్లైఓవర్పై ప్రమాదకర స్టంట్స్, వాహనదారులకు ఇక్కట్లు, వీడియో వైరల్. వాస్తవం ఇది, ఇప్పటి నుంచి కాదు ఇది. ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద మామూలు స్టంట్లు కావిగా. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా, ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, మళ్ళీ ఈ 2 వీలర్స్ నడిపేది మొత్తం మైనర్లే, అంత మైనర్లే. అక్కడ లోకల్గా ట్రాఫిక్ పరిధిలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఏమని అంటే, ఈ ఏరియాలో ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇచ్చినట్టు తెలిస్తే తల్లిదండ్రులు, మేము పిల్లల్ని ఏమీ అనం, తల్లిదండ్రుల మీద కేసు పెడతాం. మైనర్లు కనుక వాహనం నడుపుతూ పట్టుబడితే, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి స్టంట్లు చేస్తూ పట్టుబడితే డైరెక్ట్గా తల్లిదండ్రుల మీదనే కేసులు బుక్ అవుతాయి. ఇంకోటి, లైసెన్స్ కూడా రద్దు అవుతుంది, ఆ బండిని కూడా గుంజుకుంటాం అని క్లియర్గా చెప్పారు. అయినా కానీ ఇట్లాంటివి ఆగుతలేవు. రోడ్డుపై రెచ్చిపోతున్న పోకిరీలు రై అని పోతూ ఉన్నారట. హైదరాబాద్లో రోడ్లపై యువకులు బైకులతో రై అంటూ దూసుకుపోతుంటారు. ర్యాష్ డ్రైవింగ్తో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తారు. చీకటి పడిందంటే కొందరు యువకులు ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తూ ఇతరులకు చుక్కలు చూపిస్తున్నారు. అంతే కదా మరి. ఒక వ్యక్తి సాధారణంగా ఏదో డ్యూటీ అయిపోయాక పోతుంటాడు. ఇక ఈ పని పాటలు లేనోళ్ళు ఏం చేస్తారు, ఎరికైనా రైడర్లు వానికి కట్టు కొట్టుకుంటూ పోతాడు. ఇట్లా కొంచెం మిస్ అయిందంటే కథమే. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోతాడు, కానీ ఈ పక్క పొంటి పోయేటోనికి ఎంత భయం అవుతుంది, పుసుకున్న నా బండికి తగులుతాడేమో అని చెప్పి. ఇట్లాంటి వాటి మీద కూడా కాస్త అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్ ద స్పాట్ వీళ్ళని పట్టుకోవాలి. వితిన్ మినిట్స్లో క్యాచ్ చేసి పట్టుకురావాలి. ఆ బండ్లు కూడా మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వద్దు. తల్లిదండ్రులు పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్లపై చిక్కుముడి అని మనం వార్త చూస్తున్నాం. సీఎం రేవంత్ సహా పలువురు ఢిల్లీలోనే మకాం వేసిరట. ఇప్పటికే లైవ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అటు రాహుల్ గాంధీ కూడా లైవ్లోనే ఉన్నాడు. ఇంకా దొరకని ప్రెసిడెంట్ అపాయింట్మెంటు, ఇవాళ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నది. ఇక అట్లనే అధిష్టానాన్ని కూడా కొంతమంది నేతలు ఇవాళ కలవనున్నారట. ఇక అర్ధరాత్రి ఇంట్లో పూజలని ఇంకో వార్త. ప్రశ్నించిన వారిపై దాడి, 2కి తీవ్ర గాయాలైనవి. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో అర్ధరాత్రి పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో బీహార్కు చెందిన కుటుంబం పూజలు చేస్తుండగా పక్కింటి యజమాని దుర్గయ్య అర్ధరాత్రి వేళ పూజలు ఏంటని ప్రశ్నిస్తే గుంతలు తవ్వి నాగపడిగలు, వివిధ రకాల చిత్రాలు గీయడం వాళ్ళు మొదలుపెట్టిరట. రాగి చెంబులో వెండి పడిగలు ఉన్న దృశ్యాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిండట. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఈ క్రమంలోనే కాస్త విచక్షణ కోల్పోయి కోపోద్రిక్తుడైనటువంటి బీహారీ కుటుంబం దుర్గయ్యపై ఇనుప రాడ్లతో దాడికి దిగిరట. ఇక అడ్డుకోవడానికి వచ్చిన హేమంత్తో పాటు మరొకరిపైన కూడా దాడి చేస్తే ఈ రకంగా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారన్నట్టు. దాంతోపాటుగా బ్రౌన్ షుగర్ పట్టివేత అని చెప్పి వార్త. వెస్ట్ బెంగాల్ టు హైదరాబాద్ రవాణా అవుతుందట. 2 నిందితులు అరెస్ట్ అయ్యారు మిత్రులారా. ఇక వీళ్ళ దగ్గర నుంచి 2,50,000 కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. 66 గ్రాముల బ్రౌన్ షుగర్ అట. అది హెరాయిన్గా కూడా మనం చెప్తా ఉంటాం. దాన్ని పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా పరిధిలో
కాజాగూడ నుంచి కాజాగూడ నుంచి నానక్రామ్గూడ రోడ్లో పోతుంటే అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేసిరట. అయితే వీళ్ళు వెస్ట్ బెంగాల్ మాల్దా ప్రాంతానికి చెందినటువంటి యువకులుగా గుర్తించారు. ఏదో కూలి పనులు చేసుకుందామని చెప్పి హైదరాబాద్కి వస్తారు కదా, సో వాళ్ళు ఈ రకంగా ఈ ఇల్లీగల్ మాఫియా, ఈ డ్రగ్స్ సరఫరా, హెరాయిన్, కొకైన్ ఇవన్నీ చేయడం. సో దొరికిరు వాళ్ళు. వెంటనే శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు కూడా వాళ్ళని అప్పగించారట. ఇక ఉరి వేసుకొని ఇటు వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. అయితే భర్తే హత్య చేసిండని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారట. ఉప్పుతల లక్ష్మి ఆమె పేరు, 40 సంవత్సరాలు ఉంటాయి. ఇంట్లోనే ఫ్యాన్లో ఉరి వేసుకొని చనిపోయినట్టయితే సందర్భం కనిపిస్తూ ఉన్నది. సో పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ వాళ్ళు బంధువులందరూ కూడా ఆసుపత్రికి చేరుకొని కేసు కూడా నమోదైందట. అయితే భర్త శ్రీను భార్యను కొట్టి చంపిండు అని చెప్పి మృతురాలి బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా నా బిడ్డ ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు, ఇది ముమ్మాటికి హత్యే అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మృతురాలు భర్త కుటుంబ సభ్యులపై గొడవకు దిగింది. ఆ మృతురాలి కుటుంబ సభ్యులు సో ఈ రకంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపినాకనే మేము ఏదైంది బయట పెడతామని చెప్పి పోలీసులు కూడా చెప్తా ఉన్నారట. ఇక కేంద్రం పరిధిలో లేదని రాసివ్వగలరా? తెలంగాణ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అయితే కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది. ముస్లింలను సాకుగా చూపి మీరు అడ్డుకోవద్దు, రాష్ట్రంలో మద్దతు ఇచ్చి కేంద్రంలో ఎందుకు మీరు మొహం చాటేశ్వరు అని చెప్పి కూడా విమర్శించే ప్రయత్నం. అయితే ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తేనే తాను తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు కదా, సో దాన్ని తప్పుపట్టిండు అన్నట్టు. ముస్లింలకు ఆల్రెడీ అయితే ముస్లింల టాపిక్ ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించే ప్రయత్నం చేశారు. 4% ఉన్నటువంటి దాన్ని 42% చేస్తుంటే మీకు ఇబ్బంది ఏంది? రాజకీయాల్లో వర్గీకరణ లేదు, కానీ ఓబీసీల్లో ఏబిసిడి అని చెప్పి వర్గీకరణ ఉన్నది. అందుకు మేము ఇక్కడ బిల్లు ఆమోదించినాం. మీరు కూడా అప్పుడు ఇక్కడ ఆమోదం సపోర్ట్ చేసిరు కదా శాసనసభలో. మళ్ళీ ఇప్పుడు కేంద్రం దగ్గరికి పోయేసరికల్లా ఎందుకు మీరు తడమటలాడుతూ ఉన్నారు, గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే మీరెందుకు ఈపులు జరుచుకుంటారు అని చెప్పి విమర్శించే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉన్నది. అధికారుల నిర్లక్ష్యానికి రైతు కూలి బలి అని చెప్పి వార్త. సో ఈయన పేరు తిరుపతయ్య, 50 సంవత్సరాలు ఉంటాయి. మస్తీపూర్ గ్రామం శివారు పత్తి పొలంలో కలుపు మొక్కలు ఆయన ఇచ్చేస్తూ ఉంటే ఇది వనపర్తి జిల్లా చింతమండలం పరిధిలో జరిగింది. సడన్గా మరి 15 రోజుల క్రితమే కరెంటు స్తంభం కూలిపోయిందట అక్కడ. అయితే ఇన్ని రోజులైనా కానీ అధికారులు విద్యుత్ వైర్లను తొలగించకపోవడం, ఇక అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ ఉన్నారు. ఆ పడి ఉన్నటువంటి విద్యుత్ పోలుకు పవర్ సప్లై ఉన్నదట ఇంకా కూడా. అయితే విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలుపుతూ ఉన్నారు. ఆ కింద పడిపోయిన వైర్లు తగిలి పొలంలో పనిచేసుకుంటుండగా రైతు చనిపోయినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక వెంటనే విద్యాధికారులు ఎవరైతే అక్కడ అధికారులు ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా 25 లక్షలు అందించాలని కూడా డిమాండ్ చేసిరట ఆ కుటుంబానికి. ఇక మరి చూడాలి, నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి ఖచ్చితంగా. ఇక లోయలో పడ్డ సిఆర్పిఎఫ్ వ్యాను. జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అయితే బసంత్గఢ్ ప్రాంతంలోని ఖాండ్వా సమీపంలో సిఆర్పిఎఫ్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 2 జవాన్లు మృతి చెందగా 12 మంది సిబ్బందికి తీవ్ర గాయాలైనాయి. ఇక ఈ మేరకు ఉధంపూర్ అదనపు ఎస్పీ సందీప్ భట్ తెలిపిన విషయం ఏంటంటే ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా ప్రారంభించారట. గాయపడిన వారందరినీ కూడా చికిత్స కోసం ఆ సమీపంలో ఆసుపత్రికి కూడా పంపిస్తూ ఉన్నారట. వెంటనే మెరుగైన చికిత్స కూడా మేము అందిస్తామని చెప్పి కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. ఇటు ఫ్యాక్స్ చైర్మన్ తల్లి దారుణ హత్య అని చెప్పి వార్త. డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారట. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఈ ఘటన కలకలం రేపుతూ ఉన్నది. నాచుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఫ్యాక్స్ చైర్మన్ మేన్నేని రాజ నరసింగరావు ఆయన తల్లి ప్రేమలత బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని ఇంటి పక్కనే గల పొదల్లో పాడుబడినటువంటి కుండీలో స్థానికులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న ప్రేమలత హత్యకు గురవడం సంచలనంగా మారింది. అయితే పోలీసులు కూడా డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ పరిసర ప్రాంతాల్లో గాలిస్తురట. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అది కాస్త ప్రశ్నార్థకంగా మారింది పోలీసులకు కూడా. జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, అటు మలయాళ సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్ఐ సందీపు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఒకరు లేదా 2 కలిసి వృద్ధురాల్ని హతమార్చినట్లయితే సమాచారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.
ఇవి మిత్రులారా ప్రధానంగా వివిధ దినపత్రికల్లో తెలంగాణకు సంబంధించి ఆఫ్టర్నూన్ స్పెషల్గా వచ్చినటువంటి ఎడిషన్స్, అటు దిశ డైనమిక్ కావచ్చు, V6 డిజిటల్ కావచ్చు, ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్, లేటెస్ట్ టాపిక్స్, వార్తాంశాలు మీ ముందుంచే ప్రయత్నం మరో కురుక్షేత్రం ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి మిత్రులారా, దయచేసి మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.